అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి కుటుంబ కథకి సంబంధించిన ధారావాహిక నవలని చదవాలి అని అనుకున్నానండి. ఈ నవల పేరు వెలుతురులో చీకటి. రచన నెల్లూరు కేశవస్వామి గారు. ఈ కథ జ్యోతిలో నవలానుబంధంలో 1980వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చక్కటి కథ. చదువుతున్నది దేవి. మొదటి ఎపిసోడ్ ప్రారంభించేద్దామా? అందరికీ ఈ నవల నచ్చితే లైక్ చేయండి. ఆ రోజు దీపావళి. ఇంటి ముందు అంతా టపాకాయలతో గగ్గోలుగా ఉంది. పెద్దలు పిల్లలు రజని రవి ఆవరణలో టపాకాయలు కాలుస్తున్నారు. నేను గుమ్మంలో నుంచుని చంకలో ఉన్న చిట్టి చేత కాకర ఒత్తులు కాల్పిస్తున్నాను. ఇంతలో రజని రవి నాన్న నాన్న అని అరవడం విని ఉలిక్కిపడి చూశాను. అవును, వాసే. నా వాసు వాకిట్లో నుంచుని తదేకంగా నా వైపే చూస్తున్నాడు. చిరునవ్వుతో సంభ్రమాశ్చర్యాలతో ఒక్కసారి నా ఒళ్ళంతా కంపించిపోయింది. క్షణం పాటు నేను నిశ్చేష్టగా వాసు కళ్ళలో చూస్తూ నిల్చుండిపోయాను. పిల్లలిద్దరిని ఎత్తుకొని ముద్దులాడుతున్నాడు వాసు. కానీ ఇంతలోకి నా కళ్ళెదుట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్షమయ్యాడు. తారా జువ్వలాగా ఉవ్వెత్తున లేచిన నా ఉత్సాహం అంతా చప్పున చల్లారిపోయింది. వెంటనే రవి రజని అంటూ కేకేసి ఇంట్లోకి వచ్చేసాను. మంచం మీద చతికిల పడ్డాను. గుండె కొట్టుకుంటోంది, అతి వేగంగా కొట్టుకుంటోంది. కాసేపటికి ఇద్దరు పిల్లలు లోపలికి వచ్చారు, బిక్కమొహాలు వేసుకుని. అమ్మ నాన్న నాన్న అంటూ ఏమేమో చెప్తున్నారు. నేను వినే స్థితిలో లేను. గుమ్మం కేసి చూస్తూ కూర్చున్నాను. వస్తాడు వాసు, వస్తాడు అన్న ఆశ గుండె దడదడతో కొట్టుమిట్టాడుతోంది. కానీ రాలేదు. ఎంతకు రాలేదు వాసు. పిల్లలు మారం ఎక్కువైంది. ఆఖరికి విసికెత్తి వాళ్ళని పొమ్మని కసిరాను. పరిగెత్తారు. చిట్టి కూడా రాగం తీసింది బయటికి చూపిస్తూ. విధి లేక లేచాను. గుమ్మం దాకా వెళ్ళి తొంగి చూశాను. లేడు, వాసు లేడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే శూన్యంలోకి చూస్తూ నిల్చుండిపోయాను. నా లోకం అంధకార బంధురమైపోయింది. జ్ఞాపకాల జ్యోతులు ఒక్కొక్కటే వెలగడం మొదలుపెట్టాయి. నేను కాలేజీలో చేరిన మొదటి రోజులు గుర్తొచ్చాయి. స్కూల్ ఫైనల్ పరీక్షల్లో రాష్ట్రానికి అంతకు నేనే ఫస్ట్లో పాస్ అయ్యాను. ఎటు వెళ్ళినా గోఖలే స్కాలర్ రమ అన్న గుసగుసలు వినిపించేవి. గర్వంతో ఉప్పొంగిపోయేదాన్ని. ఎవ్వరిని ఖాతరు చేసేదాన్నే కాదు, ముఖ్యంగా మగపిల్లల్ని. ఒకరోజు నా క్లాస్మేట్ వనజాక్షి మా ఇంటికి వచ్చింది. చూడు రమ్మ, నీతో ఒక ముఖ్యమైన విషయంలో సలహా తీసుకోవడానికి వచ్చాను అంది. ఏమిటి? వాసు పేరు విన్నావా? ఏ వాసు అంటే వినలేదన్నమాట. పర్వాలేదు, మన కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చాలా తెలివైనవాడు. ప్రతి ఏటా ఫస్టే వస్తూ ఉంటాడు. కానీ అంతటి తెలివిగలవాడు, అంతటి భేదవాడు కూడాను. ఎన్నాళ్ళు కాలేజీ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్తోనూ అప్పులతోనూ గడుపుతూ వచ్చాడు. ఇప్పుడు ఇక దుర్భరం అయిపోయింది. చదువు మానేస్తానన్నాడు. అదే మంచిది. చకితురాలై చూస్తోంది వనజ. అవును, చదివే స్తోమత లేని వాళ్ళు ఎందుకు చదవాలి? మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకొచ్చుగా. క్షణంసేపు నాకే చదువులా చూసి అంది వనజ. ఎంత తేలిగ్గా తేల్చేసావు రమ్మా. అసలు చదివితే అలాంటి వాళ్లే చదవాలి. దేశానికి ప్రపంచానికి ప్రయోజనం. నువ్వు నేను చదివి ఏం లాభం? ఆఖరికి పెళ్లి చేసుకుంటాం, అంతే కదా. నేను అలా చేయను. మరి ఉద్యోగం చేస్తాను. చేసి ఎవరిని ఉద్ధరిస్తావు? అంతకంటే ఉద్యోగం చేసుకునే వరుణ్ణి చేసుకుంటే పోలా? ఆడదానికి ఇంటి ఉద్యోగమే చాలు. ఈ బూజు పట్టిన భావాలతో నాకేం పని? కానీ ఇంతకు నేను ఇవ్వాల్సిన సలహా ఏమిటో చెప్పావే కాదేంటి? చెప్తున్నాను. మరొక 5 నెలల పాటు నెలకు 50-60 రూపాయలు సర్దితే నేనా? నువ్వు ఒక్కరితవే కాదు, నీలాంటి డబ్బుగల అమ్మాయిలు 4 దగ్గర అర్థించాలి అని అనుకుంటున్నాను. బాగుంది పథకం. ఇంతకు నీకు ఆయనకి ఏమిటో సంబంధం? వనజ కొద్ది క్షణాలు మౌనంగా కూర్చుని అంది. నిజం చెప్తే నమ్ముతావా రమ్మ? ఎందుకు నమ్మను? ఏ సంబంధం లేదు అంటే అంతే. బాగుంది వరుస. వరుసలకేం కానీ రమ్మ, ఏమంటావో చెప్పు. నీకిచ్చే స్కాలర్షిప్ డబ్బు నిజంగా నీకు అవసరమై ఉండదు. అందులో కొంత భాగం ఇచ్చినా చాలు కదా. అలాంటి పిచ్చి పనులు నేను చేయదలుచుకోలేదు. అంతేనంటావా? అంతే. కొంచెంసేపు నిశ్శబ్దంగా తలవంచుకొని కూర్చుని
మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది వనజ. ఆ తర్వాత వనజ నాకు దూరంగా ముభావంగా ఉంటూ వచ్చింది. అనతి కాలంలోనే నేనంతా మర్చిపోయాను. మరొక 4 నెలల తర్వాత ఒకరోజు నేను ఇంట్లో లేనప్పుడు వనజాక్షి వచ్చి నా కోసం నా గదిలో చాలాసేపు కూర్చుని వెళ్ళిందట. ఎందుకో తెలియదు, కానీ అదే రోజు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన నా ఉంగరం పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. నౌకర్లను ఎంత దబాయించినా లాభం లేకపోయింది. వనజ తీసి ఉంటుందని అమ్మ అనుమానం. కాదు, ఆ అమ్మాయి అలాంటిది కాదు అని పైకి అన్నా, లోపల నాకు అనుమానంగానే ఉంది. వనజనే అడిగి తెలుసుకుందామో అని అనుకున్నాను, కానీ ఎక్కడుంటుందో తెలియదు. ఇంకేం చేయాలో తోచలేదు. అప్పటికే మా పరీక్షలు అయిపోయాయి. ఊరికి వెళ్ళిపోయిందేమో, ఏ ఊరో కూడా తెలియదు. చేసేది ఏమీ లేక ఊరుకుండిపోయాను. సరిగ్గా 1 నెల తర్వాత వనజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రమ, నీ వేలి ఉంగరం పోయిందని బాధపడుతున్నావు కదూ, నేనే దొంగిలించాను అనే అనుమానపడి కూడా ఉంటావు, అవునా? దాన్ని నేనే దొంగిలించాను. అది అందరి దృష్టిలో నేరమే కావచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో నేను ఆ పని చేశానో తెలుసుకున్నాక ఒక నిర్ణయానికి రమ్మని మనవి చేస్తున్నాను. ఈ రోజుతో బీఎస్సీ పరీక్షలు పూర్తయిపోతాయి. అంటే వాసు పరీక్షలు అన్నమాట. ఇక పర్వాలేదు. ఈ విషయం ఇప్పుడు వాసుకి తెలిసినా కూడా పర్వాలేదు. లేకపోతే పరీక్షలకు కూర్చోవడం మానివేయడానికి కూడా వెనుదీయడు. ఆ భయంతోనే ఎన్నాళ్ళు ఓపిక పట్టి ఇప్పుడు రాస్తున్నాను. కొన్నాళ్ల క్రితం వాసుకి ధన సహాయం చేయమని నన్ను అర్థించడం, నువ్వు నిర్మోహమాటంగా నిరాకరించడము జరిగాయి. ఆ విషయము నీకు జ్ఞాపకం ఉండాలి. ప్రపంచంలో ఇంకా ఉదార హృదయాలు లేకపోలేదు. ఎలాగో అలా ఇన్నాళ్ళు లాక్కొచ్చాం, కానీ బీఎస్సీ ఫైనల్ పరీక్షల ఫీజు ఒక గడ్డు సమస్య అయికూర్చుంది. ఎంత ప్రయత్నించినా అంత డబ్బు పోగు చేయలేకపోయాను. ఆఖరికి నువ్వు జ్ఞాపకం వచ్చావు. నువ్వు మారుంటావు అన్న నమ్మకం లేకపోయినా ఎంతో కొంత బ్రతిమలాడైనా నీ దగ్గరే సాధిద్దామన్న ఉద్దేశంతో ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు లేవు. ఎంతసేపు కూర్చున్నా నువ్వు రాలేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదో మ్యాగజైన్ పడి ఉంటే తీశాను. దాని కింద నీ ఉంగరం కనిపించింది. చటుక్కున మెదడులో మెరుపులాంటి ఒక ఐడియా మెరిసింది, కానీ ధైర్యం ఆగలేదు. చాలాసేపు నాలో నేనే మదన పడ్డాను. చివరికి ఏదైతే అది అవుతుందన్న మొండి ధైర్యంతో ఉంగరాన్ని వేలుకు తొడుక్కొని బయటకు వచ్చేసాను. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఉంగరాన్ని అమ్మి వేయలేదు, కుదవబెట్టాను. ఏ నాటికైనా దాన్ని విడిపించి తిరిగి నీకు అప్పగించే బాధ్యత నాది. అయినా నేను చేసింది నేరమే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. ఆఖరికి పోలీసులకు అప్పగించుకున్నా సిద్ధమే. తుది నిర్ణయం నీదే. ఉంటానే, వనజ. ఆ ఉత్తరం నన్నెంతో కలవరపరిచింది. ఆ అమ్మాయిని నేనెంత అపార్థం చేసుకున్నానో తలుచుకొని బాధపడ్డాను. ఆ ఉత్తరం అమ్మ భయం కొద్దీ చించిపారేశాను. ఎంతకు ఆ ప్రబుద్ధుడు వాసు ఎవరో, ఎలా ఉంటాడో చూడాలనే కుతూహలం కలిగింది. వాకప్ చేశాను. కాలేజీలో స్నేహితురాళ్ళందరికీ అతను తెలుసు, కానీ ఎక్కడుంటాడో ఏ ఊరో కూడా ఎవ్వరికీ తెలియదు. అతని ఆచూకీ వనజకే రాసి కనుక్కుందామో అని అనుకుంటే అప్పటికే ఉత్తరం చింపేశాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోలేదు. సెలవులు అయిపోయాయి. కాలేజీ తెరిచారు. మొదటి రోజున వనజ రాలేదు. రెండో రోజున వచ్చింది, కానీ నాకు చాలా దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి వైపే చూస్తూ కూర్చున్నాను, కానీ నా వైపుకి ఒక్కసారైనా కళ్ళెత్తి చూడలేదు. ఇంటర్వెల్లో ఎటు వెళ్ళిందో లేడీస్ రూమ్లోకి రానేలేదు. ప్రయత్నపూర్వకంగా నన్ను తప్పించుకొని తిరుగుతున్నట్టు అనిపించింది. మధ్యాహ్నం ఒక పీరియడ్ మాత్రమే ఉంది. అది కాగానే గబగబా పుస్తకాలు సర్దుకొని బయటికి దారి తీసింది వనజ. నేను వెంటబడ్డాను. గేటు దాటి వెళ్ళిపోతుంటే, ఏయ్ వనజ ఆగు అని కేకేశాను. చప్పున ఆగి వెనక్కు తిరిగింది. మొహం వెలవెలాబోతోంది. ఆదుర్దాగా నా కళ్ళలోకి చూస్తూ, ఏం నన్ను తప్పించుకొని పారిపోతున్నావా? నేనా? లేదే. అయితే పద. ఎక్కడికి? మరీ ఆదుర్దాగా అడిగింది. క్షణమాగి, పోలీస్ స్టేషన్కి అన్నాను. నిజంగానా? నిజంగానే. వణికిపోయింది. నాకు నవ్వొస్తోంది. అతి కష్టం మీద ఆపుకున్నాను. ఏ భయపడుతున్నావా? అంత ధీమాగా రాసావుగా పోలీసులకు అప్పగించిన సిద్ధమేనని. అప్పుడే మర్చిపోయావా? కొంతసేపు నిదానంగా దీనంగా చూసి, సరే పద అంది తల వంచుకుని. రిక్షాను పిలిచి కూర్చోమన్నాను. కూర్చుంది. నేను కూర్చుని ఆ బిడ్స్కి నడపమన్నాను. దారిలో అడిగాను, ఎప్పుడొచ్చో ఊరి నుంచి? వనజ ఉలిక్కిపడింది. ఆశ్చర్యంగా చూస్తూ, నేనా?
ఊరి నుంచా అంది. ఏ ఊరికి వెళ్ళనే లేదా? లేదే. మరి ఆ ఉత్తరంలో? ఓ అదా, అది తడబడుతోంది. ఇక్కడి నుంచే రాశాను, కానీ దొంగ అడ్రస్ ఇచ్చావు. నేను బుకాయించాను. నిజంగా ఎక్కడ అడ్రస్ ఇచ్చిందో, అసలు ఇచ్చిందో లేదో కూడా నేను అసలు గమనించలేదు. కాదు కాదు, అది దొంగ అడ్రస్ కాదు. మా ఊళ్ళో నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆ పిల్ల అడ్రస్ ఇచ్చాను. ఏ ఇక్కడ అడ్రస్ ఇస్తే నేను పోలీసులకు పట్టిస్తాను అని అనుకున్నావా? వనజ మౌనంగా తలదించేసుకుంది. మళ్ళీ మాట్లాడలేదు. తాజ్మహల్ హోటల్ దగ్గర రిక్షా ఆపి పంపించేశాను. నాకేసి ఆశ్చర్యంగా చూసింది వనజ. మొహంలో కళ తిరిగి వచ్చింది. తిన్నగా ఫ్యామిలీ గదిలోకి దారితీశాను. మారు మాట్లాడకుండా నన్ను వెంబడించింది. గదిలో మేమిద్దరం తప్ప మరెవ్వరూ లేరు. బాయ్కి ఆర్డర్ ఇచ్చి పంపించేసి వనజ వైపుకి తిరిగాను. వనజ కళ్ళ వెంట నీళ్లు కారడం చూసి చకితురాలను అయిపోయాను. దిగ్గున నా చేతులు పట్టుకొని అనడం మొదలుపెట్టింది. రమా, నన్ను క్షమిస్తావు కదా? నేను చెయ్యరాని నేరం చేశాను. ఎంతో క్షోభపడుతున్నానో నువ్వు ఊహించలేవు. నీ దగ్గర నుంచి జవాబు వస్తుందేమోనని 1000 కళ్ళతో ఎదురు చూశాను, కానీ రాలేదు. నీ నిర్ణయం తెలియలేదు. చెప్పురమ్మా, ఎప్పటికైనా చెప్పు. నన్ను క్షమించావా లేదా? నువ్వు క్షమించకపోతే నేను బ్రతకలేను రమ్మా. సరే, అలాగే క్షమించాను, కానీ ఒక షరతు. షరతా? ఏమిటది? ఉన్నది ఉన్నట్టుగా అన్ని విషయాలు చెప్పేశాయి. ఇంకేం చెప్పను? అంత ఉత్తరంలోనే రాశానుగా. అంతేనంటావా? ముమ్మాటిగా అంతే. నేనేమి దాచడం లేదు. నన్ను నమ్మడం లేదా? అలా అయితే ఆ హీరోయిడి ఎవరు? వాసా? తల వంచుకొని కొంచెంసేపు మౌనంగా కూర్చునంది. ఏమో తెలీదు. అంటే పరీక్షలు అయిపోయాయిగా. తెలుసు. నువ్వన్నట్టు ఫస్ట్ కూడా వచ్చాడని తెలుసు, కానీ ఏడి? ఎక్కడున్నాడా పెద్ద మనిషి? ఒక్కసారి చూడాలనుంది. ఇంతలోకి బాయ్ వచ్చాడు, ఆర్డర్ ఇచ్చినవి తీసుకుని. వనజ మాట్లాడకుండా తింటూ కూర్చుంది. ఏ, నేను అడిగింది వినపడలేదా? ఏమో తెలియదన్నానుగా. పరీక్షలు అయిపోయిన తర్వాత మేము కలుసుకోనే లేదు. ఇది నమ్మమంటావా? నీ ఇష్టం. నిజమింతే. పోనీ ఇది చెప్పు, నీకేమవుతాడతను? నాకా? ఏమీ కాడని ఇదివరకు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. ఏమో జ్ఞాపకం లేదు. కానీ ఏమీ కాని వాని కోసం ఎందుకో అంత త్యాగం? త్యాగమా? నేను చేసింది త్యాగం కాదే. మరి ఇన్ని ప్రశ్నలు ఎందుకు రమా? నన్ను క్షమించమన్నానుగా. నేను చేసింది నేరమని నేను ఒప్పుకుంటున్నాను. సరే, నీకు ఇష్టం లేకపోతే చెప్పకు. కానీ ఒక్క విషయం, ఆ ఉంగరం నాకు మా నాన్న ఇచ్చిన బర్త్డే ప్రజెంటేషన్. నేను దాన్ని పోగొట్టుకోలేను. తెచ్చిస్తాను, తప్పకుండా తెచ్చిస్తాను. అమ్మేయలేదు, కుదవబెట్టాను. అదే ఎక్కడ? ఈ ఊళ్ళోనేనా? అవును. ఎంతకి? 100కి. సరే, రేపే వెళ్ళి విడిపించుకొద్దాం. రేపా? కానీ నీ దగ్గర డబ్బు లేదు, నాకు తెలుసు. పర్వాలేదు, నేనే విడిపిస్తాను. నాకు అది అర్జెంటుగా కావాలి. వచ్చే వారంలోనే నా పుట్టినరోజు. వనజ మాట్లాడలేదు. ఏమంటావు? రేపు వస్తావుగా నాతో? వనజ మెల్లగా తలూపుతూ అంది. కానీ నేను ఆ డబ్బు తిరిగిచ్చేస్తాను. కొంత గడువు కావాలి. సరేలే అంటూ బిల్లు డబ్బు చెల్లించి లేచాను. రెండో రోజు వనజతో వెళ్ళి ఆ ఉంగరాన్ని విడిపించుకొచ్చాను. పెట్టెలను దొరికిందని అమ్మతో అబద్ధం ఆడాను. ఆ సంఘటన తర్వాత కూడా వనజ ముభావంగానే ఉంటూ వచ్చింది. మా మధ్య దాదాపు మాటలే లేవు. తక్కిన వాళ్లతోనూ అట్టే మాట్లాడేది కాదు. ఎప్పుడు ఏదో చదువుతూనో ఆలోచిస్తూనో కనిపించేది. నా పుట్టినరోజుకి పిలిస్తే కూడా రాలేదు. నాకు ఆశ్చర్యమేం కలగలేదు. రాను రాను అమ్మాయి గురించి అట్టే పట్టించుకోవడం మానేశాను. కానీ వాసం చూడాలని కోరికను మాత్రం చంపుకోలేకపోయాను. ఇతరత్రా వాకప్ చేస్తే కాలేజీలో తిరిగి చేరలేదని తెలిసింది. కాలేజీ డే రోజున తప్పకుండా వస్తాడు అని ఆదుర్దాగా ఎదురుచూశాను, కానీ రాలేదు. అతని పేరు చదవడం, అతడి గురించి చాలా పొగుడుతూ ప్రిన్సిపల్ మాట్లాడడం జరిగింది, కానీ అతను మాత్రం కనిపించలేదు. మరొక 3 నెలలు గడిచాక ఒక ఆదివారం రోజున ఏదో నవల చదువుతూ గదిలో పడుకున్నాను. కాలింగ్ బెల్ మోగింది. ఇంట్లో ఎవ్వరు లేరు, నేను తప్ప. తమ్ముడు రాంబాబుని తీసుకురావడానికి పబ్లిక్ స్కూల్కి వెళ్ళారు అమ్మ నాన్న. వెళ్ళి తల తీశాను. ఎదుట ఒక వ్యక్తి. అతన్ని చూడగానే ఎందుకో కానీ పాత పరిచయస్తుడిని అకస్మాత్తుగా కలుసుకున్నట్టు అనుభూతి పొందాను. కానీ అతన్ని ఎక్కడా ఎప్పుడు చూసినట్టు మాత్రం జ్ఞాపకం లేదు. తేరిపారా చూశాను.
చెప్పుకోదగ్గ అందంగా లేడు, కానీ ఆ కళ్ళల్లో ఏదో తేజస్సు, తీపి, వాటి వల్లేనేమో మొహానికి ఒక హుందాతనం చేకూరింది. అలానే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. మీరు మీరు రమ్మగారు కదూ అంటున్నాడు అతను. అవును అన్నట్టు తలూపాను. నోట మాట రాలేదు. నా పేరు వాసు. ఓ, అప్రయత్నంగా అన్నాను. అందుకేనేమో అనుభూతి. రండి అంటూ లోపలికి దారి తీశాను. బెరుకుగా వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. నేను ఎదురుగా కూర్చున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. దేనికి? మీరు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారుగా. ఓ అదా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అంటే నాకేమీ బోధపడలేదు. ఆ ఫస్ట్ ఎలా రాగలిగానో చెప్దామనే. ఉండండి, టీ తీసుకొస్తాను అని లేచాను. వద్దొద్దు. ఏ, నాకు అలవాట్లేదు. నిజంగానా? మీతో అబద్ధాలు ఆడడం దేనికి? మాట్లాడలేక మళ్ళీ కూర్చున్నాను. కొద్ది క్షణాలు మౌనంగా తలంచుకొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టే కూర్చున్నాను. ఎలా మొదలుపెట్టాలో తెలియక తికమక పడుతున్నట్టు ఉంది. పోనీ నేనే ఒక మాట అందిద్దామంటూ అనుకుంటూ ఉండగానే అతను అందుకున్నాడు. చూడండి రమగారు, వనజ నాకంతా చెప్పింది. వనజ? ఏ విషయం? మీ గురించి, నా గురించి. అంటే నా కోసం ఆర్థిక సహాయం అర్థించడానికి మీ దగ్గరకు వచ్చినట్టు, మీరు నిరాకరించినట్టు, ఆ తర్వాత నా పరీక్ష ఫీజు కట్టడానికి కాను మళ్ళీ నీ సహాయాన్ని కోరడానికి మీ దగ్గరకు వచ్చినట్టు, మీరు లేకుంటే మీ గదిలో మీకోసం చాలాసేపు కూర్చున్నట్టు, చివరికి మీ ఉంగరాన్ని దొంగిలించి దాన్ని తాకట్టు పెట్టి నా ఫీజు కట్టినట్టు, ఆ తర్వాత నా పరీక్షలు అయ్యాక మీకు ఉత్తరంలో అంతా తెలియజేసినట్టు, కాలేజీ చేరాక మిమ్మల్ని కలుసుకుని క్షమించమని వేడుకున్నట్టు, తాను ఆ ఉంగరాన్ని విడిపించలేక మీరే విడిపించుకున్నట్టు అంతా చెప్పేసింది. నేను మాట్లాడలేదు. మళ్ళీ మొదలుపెట్టాను. వనజ చేసిన నేరమే, గొప్ప నేరం, కానీ మీరు క్షమించారట. అది మీ ఉదార హృదయానికి నిదర్శనం. కానీ నిజానికి నేరస్తురాలు వనజ కాదు, నేనేనండి, నిజమైన నేరస్తుడిని. అప్పటికీ నేనేం మాట్లాడలేదు. ఇంతవరకు నాకేం తెలియదు. ఎంత జరుగుతున్నా వనజ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలిసింది. వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. దేనికి? నన్ను క్షమించమని ప్రాధేయపడ్డానికి మాత్రం కాదు. వనజ చేసిన నేరం క్షమార్హమని మీరు భావించే ఉంటారు, అందుకే మీరు క్షమించారు. కానీ నా నేరం క్షమింపరానిది, తప్పకుండా శిక్షింపబడాలి. ఆ శిక్ష ఏదో మీరే విధించాలి, అది కోరడానికే వచ్చాను. నాకు అసలు నవ్వే ఆగలేదు. వాసు బాధగా చూస్తూ అన్నాడు. మీకు వేళాకోళంగా ఉండొచ్చు, కానీ నేను సీరియస్గానే అంటున్నాను. సారీ, నా ఉద్దేశం అది కాదు. కానీ మీరెందుకు ఇంత బాధపడుతున్నారో నాకు అసలు అర్థమే కావడం లేదు. కాదు, నా గురించి మీకేం తెలియదు కాబట్టి అర్థం కాదు. పోనీ మీరే చెప్పండి మీ గురించి. అది అనవసరం. నాకు కావాల్సింది శిక్ష, మీరు విధించాలి. సరే, అలాగే విధిస్తాను. చెప్పండి. ఇప్పుడేనా? తీర్పు తీరిగ్గా చెప్పాలి. సరే, మీ ఇష్టం. మీరే శిక్ష విధించినా, ఎప్పుడు విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉంటాను కూడా. కానీ నా నిర్ణయాన్ని మాత్రం ఇప్పుడే అమల్లో పెట్టనివ్వండి. ఏమిటి? ఇదిగో ఇది అంటూ చేతిలోని ఒక కాగితం చుట్ట బల్ల మీద పెట్టాడు. అంతసేపు అది అతని చేతిలో ఉన్నట్టు గమనించలేదు. ఏమిటది? నేను ఫస్ట్ వచ్చానన్నారే, దాని బాపతు డిగ్రీ తీసి చూశాను. అదే. నేనేం చేయను? చించి పారేయండి. నాకు షాక్ తగిలినట్టయింది. అవును, ఆ దొంగ సొమ్ముతో సంపాదించిన డిగ్రీ నాకు అక్కర్లేదు. అది నేనెప్పుడు వాడుకోను. నాకు అసలు నోట మాట రాలేదు. ఆశ్చర్యంతో అతనికేసి చూస్తూ ఉండిపోయాను. నేను తేరుకునేలోగానే సెలవు అంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు. వాసుగారు ఆగండి, ఒక్క మాట అంటూ వెంబడించాను. కానీ అతను ఆగలేదు. తిరిగైనా చూడలేదు. పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను గుమ్మంలో నిశ్చేష్టురాల్లాగా నిల్చుండిపోయాను. నా చేతిలో ఆ డిగ్రీ అలాగే ఉండిపోయింది. అలా ఎంతసేపు నుంచున్నానో కారు హారన్ వినిపించేదాకా స్పృహ రాలేదు. అమ్మ, నాన్న, తమ్ముడు కారు దిగి వస్తుండడం చూసి గబగబా నా గదిలోకి వెళ్ళిపోయి ఆ డిగ్రీ పత్రాన్ని నా సూట్ కేసులో దాచేసి కిందకి దిగి వచ్చి చూసేసరికి తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసుకున్నాడు. వాడు వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు. ఆ క్రితం వారంలో తన స్కూల్లో జరిగిన విశేషాలు, వాడు చేసిన ఘనకార్యాలు ఎకరో పెడుతూ ఉంటాడు. నా మొహానికి చిరునవ్వు పొలుముకుని అంటూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కటి నా బుర్రకెక్కడం లేదు. ఆఖరికి నా పరధ్యానాన్ని గమనించి విసిగెత్తి వెళ్ళి అమ్మా నాన్నతో ఫిర్యాదు కూడా చేశాడు.
అక్కయ్య అసలు నా మాట వినడం లేదని నేను ముభావంగా ఉండడం వాళ్ళు కూడా గమనించినట్టున్నారు. అదేమిటే అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగింది అమ్మ. అబ్బే అదేం లేదు. నేను నవ్వేశాను. కానీ ఎంత ప్రయత్నించినా ఆ సంఘటన మరపుకు రాకుండా ఉంది. వాసు పదే పదే జ్ఞాపకం వస్తున్నాడు. సాయంత్రం మామూలు ప్రకారం సినిమాకి వెళ్దామని మారం చేశాడు రాంబాబు. అలా ప్రతి వారం నేను వాడు కలిపి సినిమాకి వెళ్ళడం అలవాటు. ఆ రోజు మాత్రం వెళ్ళాలని లేదు. కానీ ఎలాగో వాడు వదలడని, లేనిపోని సంజాషీలు ఇచ్చుకోవాలని, సినిమా చూస్తే మనసు కాస్త తేలిక పడుతుందని బయలుదేరాను. వాడే పురమాయించిన సినిమాకి వెళ్ళాం. సినిమాని చూస్తున్నాననే కానీ అదేమిటో ఏమో అంతుబట్టట్లేదు. తిరిగి వచ్చాక సినిమా గురించి తమ్ముడు తెగబాగుతూ ఉంటే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భోజనం కూడా సరిగ్గా సహించలేదు. అది గమనించిన నాన్న 1-2 సార్లు నాకే వింతగా చూసి ఏదో అడగబోయి మానుకున్నారు. అమ్మ మాత్రం అడిగింది. ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అని బొంకి లేచి చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయి గడి వేసుకొని పడుకున్నాను. చీకట్లో మళ్ళీ ప్రత్యక్షం. వాసు గంభీర వదనం, అవే కళ్ళు, అవే చూపులు, సూటిగా గుండెల్లోకి దూసుకుపోయే చూపులు. మనసంతా కలవరపడుతోంది. అలాంటి వింత మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా అన్న ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాను. కానీ నేనేం చేయాలో తోచడం లేదు. చప్పున వనజ జ్ఞాపకం వచ్చి, అవును, వనజే దేనికి దారి. వనజ ద్వారానే అతన్ని పట్టుకోవాలి. ఎలాగోలా అతని డిగ్రీ అతనికి ఇచ్చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ నిశ్చయంతో నా మనసు కుదుట పడ్డట్టే అనిపించింది. కానీ వెంటనే ఆలోచనలు వనజ మీదకి వెళ్ళాయి. అసలు వనజ ఎవరో ఏమో తెలియదు. ఆమెకి వాసుకి మధ్య సంబంధం ఏంటో కూడా అంతకన్నా తెలియదు. అంతులేని ఆలోచనలతో ఆ రాత్రి శివరాత్రి అయింది. 2వ రోజు పెందరాళ్లే వెళ్ళాను కాలేజీకి. వనజ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. కాలేజీ మొదలయ్యేదాకా రానే లేదు వనజ. మొదటి పీరియడ్ మధ్యలో వచ్చింది. పీరియడ్ కాగానే వెళ్ళి పట్టుకున్నాను. రా, నీతో అర్జెంట్ పనుంది అంటూ బయటికి లాక్కెళ్ళాను. మారు పలకకుండా నన్ను అనుసరించింది. లేడీస్ రూమ్లోకి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడెవరో ఉండేసరికి పార్కులోకి దారి తీశాను. అక్కడెవ్వరూ లేరు. లాన్ మీద చతికిలబడి వనజను కూడా లాగి కూర్చోబెట్టాను. కుడి మోకాల మీద గడ్డ వాంచి మౌనంగా కూర్చుంది వనజ. అప్పుడు గమనించాను ఆ అమ్మాయి కళ్ళు వాచి ఉన్నాయని, రాత్రి బాగా ఏడ్చిందని. కారణం అడగాలని నోటిదాకా వచ్చింది, కానీ అడగలేదు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక, ఇదిగో ఇటు చూడు అన్నాను. వాసు డిగ్రీ సర్టిఫికెట్ చూపిస్తూ వనజ ఓరగా చూసి కళ్ళు తిప్పేసుకుంది. డిగ్రీ తీసుకోలేదు. ఏ చూడవా? అక్కర్లేదు, తెలుసా? అయితే అంతా చెప్పేశాడు అన్నమాట. వాళ్ళ మధ్య దాపరిక లేవన్నమాట. వాళ్ళు అంత సన్నిహితులు అన్నమాట. ఎందుకు ఆ తలంపు రాగానే మనసు కలుక్కుమంది నాకు. ఎప్పుడూ లేనిది వనజను చూస్తే ఈర్ష్య లాంటిది పొడచూపింది. సరే అయితే తీసుకో అన్నాను కాస్త కటువుగానే. నేనా? అవును, నువ్వే. మరి నేనేం చేసుకోను? ఆ మాటే అతన్ని అడక్కపోయావా? అడిగాను. ఏమన్నాడు? చించి పారేయమన్నాడు. అదే పని చెయ్యి. ఏమిటి ఈ వింత మనిషి? వాసుకి డిగ్రీ ఇప్పించాలని ఆనాడు అంత తాపత్రయపడ్డ ఈ మనిషి ఈనాడు ఎంత చల్లగా అంటోంది చించి పారేయమని. నా ఆశ్చర్యానికి అంతులేదు. ఏమనాలో తోచలేదు. ఆ డిగ్రీ అక్కడే పారేసి చక్కా వెళ్ళిపోదాము అన్నంత ఉక్రోషం వచ్చింది. కానీ ఆఖరి ప్రయత్నం చేద్దామని, పోనీ పద, వాసు ఎక్కడున్నాడో చూపించు, నేనే ఇచ్చేస్తాను అన్నాను. వనజ తలెత్తి నాకేసి వింతగా భయంగా చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారి కళ్ళలోంచి బొటబొట కన్నీళ్లు కారడం మొదలెట్టింది. నేను చకితురాలనయ్యాను. ఏంటి వనజ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా అని అడిగాను ఆదుర్దాగా. వనజ కొంగుతో కళ్ళు తుడుచుకొని మొహం తిప్పేసుకుంది. మాట్లాడలేదు. నేను వనజ చుబుకం పట్టుకొని ఇటు తిప్పి మళ్ళీ అడిగాను. చెప్పు వనజ, చెప్పు. నీ స్నేహితురాలుగా అడుగుతున్నాను, చెప్పు. కొద్ది క్షణాలు ఆగి అంది. చెప్తాను, అంతా చెప్తాను. నాకు అదంతా చెప్తాను. నాకు పట్టరాని ఆనందం కలిగింది. వనజ చేతులు పట్టుకొని ఊపుతూ చెప్పు అని తొందర చేశాను. వనజ చేతులు విడిపించుకొని మెల్లగా అంది. చెప్తానన్నానుగా, తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, మరొకసారి. నా ఉత్సాహమంతా చల్లారిపోయింది. లేదు ఇప్పుడే చెప్పాలి అంటూ పట్టుబట్టాను.
లేకపోతే పద మా ఇంటికి పోదాం లేదా మరెక్కడికైనా వెళ్దాం అన్నాను. ఆ తర్వాత కథ ఏమవుతుందో రెండో ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.